జగన్ ఈ మధ్యన చేసిన ప్రకటన అమరావతి రైతుల్లోనూ అక్కడ భూములు ఆర్థిక వ్యవహారాల మీద ఆశలు పెట్టుకున్న వాళ్ళ మీద తీవ్ర ప్రభావం చూపిస్తోంది అని మొదట్లో చెప్పా కదా, అదేంటో తెలుసా? చాలా మంది ఓవర్లుక్ అయి ఉంటారు. లోగడ జగన్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అమరావతి విషయంలో చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. గూగుల్ డేటా సెంటర్ లాంటి విషయాలన్నిటి గురించి మాట్లాడుతూ మా హయాంలోనే పునాది పడింది గూగుల్ డేటా సెంటర్కి అని చెబుతూ సపోర్ట్ చేస్తున్నామని ప్రకటించి అమరావతి విషయంలో మాత్రం చాలా ఆలోచింపజేసేలాగా మాట్లాడారు జగన్. ఏమన్నారో ఒకసారి చూడండి. ఎన్నిసార్లు కడతారో నాకు అర్థం కానీ అదే సెక్రటరీ 2 సార్లు కడతారు, అదే అసెంబ్లీ 2 సార్లు కడతారు. ఎస్, ఒక పనే 2 సార్లు చేయటం ఎందుకు, అభివృద్ధి మిగతా ప్రాంతాల్లో ఎందుకు చేయరు అని అడగడాన్ని బట్టి చూస్తే జగన్ స్టాండ్ ఏంటో అమరావతి విషయంలో అర్థమైపోతూ ఉంటాయి. అందుకోసమే ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేందుకు రైతులేమో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చంద్రబాబు మాత్రం ఎప్పటిలాగే టెక్నాలజీని ఒడిసిపట్టుకుని క్వాంటమ్ కంప్యూటర్ని అమరావతికి తెచ్చే ప్రయత్నాల్లో బిజీగా ఉన్నారు తప్పితే భూముల విషయంలో మాత్రం ఇప్పటి వరకు అడుగుపడలా. పైపెచ్చు 2వ విడత భూ సమీకరణ ఉంటుందని చెప్తూ ఉన్నారు. మరి ఇలాంటి టైంలో రైతుల వైపు నుంచి ముందు రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి. మొత్తానికి రాజకీయంలో అమరావతి అనేది కీలకమైన ఫ్లాష్ పాయింట్. కేంద్రం వైపు నుంచి చూసినా, జగన్ వైపు నుంచి ఆలోచించినా, చంద్రబాబు ప్రభుత్వానికైనా అని మనకు అర్థమవుతుంది ఈ డైమెన్షన్స్ అన్నీ చూస్తే. ఇంతకీ అమరావతి మీద కేంద్రం పార్లమెంట్లో చట్ట సవరణ చేస్తుందా, రాజధాని అమరావతి అని ప్రత్యేకంగా గుర్తిస్తుందా? మీరైతే ఏమంటారు? థింక్ పొలిటికల్లీ బట్ ఆల్సో లాజికల్లీ.